శక్తివంతుడైన దేవునికి స్తోత్రములు. ప్రభు యొక్క నామములో మీకు వందనములు. 2026 జూలై 2వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. నూరంతల ఫలం, ఇది పరిపూర్ణమైన ఫలం, సంతోషకరమైనటువంటి ఒక కోత. ఒక బస్తా విత్తనములు విత్తి 100 బస్తాల ధాన్యము కూసుకుని ఇస్సాకు ఆనందముతో ఒకవేళ వచ్చి ఉన్నాడేమో. ఇస్సాకు జీవితం నుండి మనము సంపూర్ణమైన గొప్ప కోత అనేది మనము తెలుసుకోగలము. కొందరు ఎంతగా ప్రయత్నించినను ఫలితము శూన్యము. వారు అపజయపాలయ్యే పరిస్థితులు కూడా చూస్తూ ఉంటున్నాం. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుచూ ఉంటున్నాడు. మీరు విస్తారముగా విత్తినను మీరు కొంచెమే మీకు పండగలిగాది. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకుంటున్నది. పానము చేయుచున్నను దాహమనేది తెరక ఉంటున్నది. బట్టలు కప్పుకొనుచున్నప్పటికీ కూడా చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునేనను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది అని హగ్గై 1:6 మనము చూడగలం. ప్రభువునందు ప్రియమైనటువంటి వార్లారా, ఈ రోజుల్లో అనేక మంది జీవితాలు ఈ విధముగానే నడుస్తూ ఉంటున్నాయి. అయితే దైవ వాక్యాన్ని మనము చూడగలిగితే విత్తువాని ఉపమానము గూర్చి ప్రభు చెప్పినటువంటి మాట మనము చూడగలిగితే మత్తయి సువార్త 13వ అధ్యాయములో త్రోవన పడిన విత్తనములు ఆకాశ పక్షులు తిన్నట్టుగా రాతి నేల మీద పడినవి మొలకెత్తాయి, కానీ సూర్యుని యొక్క వేడి వలన అవి మాడిపోయినట్లుగా, ముండ్ల పొదలో పడిన విత్తనాలు మొలకెత్తినను అణిచివేయబడినట్లుగా, మంచి నెల పడిన విత్తనము 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించబడినట్లు మనము ఇందులో చూడగలము. 100 అనున్నది ఒక పరిపూర్ణమైన సంఖ్యగా ఉన్నది. ఎందుకు అనగా లూకాసు వార్త 15వ అధ్యాయములో చూడగలిగితే మొదటి ఉపమానములో ఒక మనుష్యునికి 100 గొర్రెలు ఉండగలిగాయి. ఒక గొర్రె తప్పిపోయినప్పుడు పూర్ణ సంఖ్య తప్పిపోకూడదని అతడు గట్టిగా కృషి చేసి గొర్రెని వెదకి తన భుజం మీద వేసుకొని రావడం మనం ఈ ఉపమానములో చూడగలం. ఆ ప్రకారమే దేవుని యొక్క బిడ్డలు కూడా క్రీస్తు యొక్క సంపూర్ణతలో ఎదిగే వ్యక్తులుగా ఉండాలి. సంపూర్ణము చేసుకొని 100 పంట పొందుకునే వ్యక్తులుగా ఉండాలి. యెహోవా అతనిని ఆశీర్వదించగా అతడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా వృద్ధి పొందుతూ వచ్చెను అని ఆదికాండం 26వ అధ్యాయం 12-13లో మనము చూడగలము. ప్రభువునందు ప్రియమైనటువంటి వార్లారా, మన ఆదిమ భక్తుల యొక్క జీవితాలు ఎంత ఉన్నతమైన అభివృద్ధిలోనికి రాగలిగాయో మనం వాక్యాన్ని బట్టి చూడగలిగితే మనకు తెలియపరచబడుచూ ఉంటున్నది. దేవుడు దయచేయు అభివృద్ధి క్రమముగా ఉంటుంది. మనము కూడా అంచెలంచెలుగా ఎదుగుటను మనము కోరుకోవాలి. మహిమ నుండి అధిక మహిమను మనము పొందాలి. కృప వెంబడి మనము కృప పొందాలి. బలముపై మనము బలము పొందాలి. పరిశుద్ధతలో నుండి అధిక పరిశుద్ధతలోనికి మనము సాగిపోవాలి. క్రమక్రమంగా అభివృద్ధి చెందువారు 100ంతల ఫలము తప్పనిసరిగా పొందగలుగుతారు. ఇస్సాకు 30దంతల ఫలముతో తృప్తి చెందలేదు, 60దంతల ఫలముతోనూ తృప్తి చెందలేదు, 100ంతల ఫలము పొందెను. ఇస్సాకు యొక్క 100ంతల ఫలము యొక్క ఆ యొక్క కృప ఇస్సాకు మాత్రమే తాను పొందుకున్నట్లుగా మనము చూడగలం. ఈరోజు
దేవుని యొక్క బిడలైన మన జీవితంలో కూడా మనం మంచి నేలన విత్తబడిన వాడు ఎవరు అంటే వాక్యాన్ని విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై నూరంతలుగా వారు ఫలించగలుగుతారు. దేవుని బిడలైన మన జీవితంలో దేవుని వాక్యాన్ని వింటూ గ్రహిస్తూ దాన్ని ధ్యానిస్తూ జీవితంలో దాన్ని అమలుపరుచుకున్న వ్యక్తులం కాగలిగినట్లయితే నీవు నీ కుటుంబము కూడా నూరంతలుగా ఫలించబడటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తుతి స్తోత్రములు తండ్రి చెల్లిస్తున్నాము. దేవా, మా జీవితం కూడా ప్రభువా నూరంతల ఫలమును పొందేటువంటి అభివృద్ధిని తండ్రి దయచేయండి. మీ వాక్యానికి తండ్రి మేము విధేయత కలిగి మేము ఫలించే కృపను తండ్రి మీరు మాకు అనుగ్రహించండి. మీ మాటలు వినిచున్న మీ బిడ్డల్లో శక్తివంతంగా తండ్రి మీ మాటలు పనిచేసి మీ వాక్యపు యొక్క దీవెనతో ముందుకు సాగిపోని ఏది బిడ్డలు కొదువై ఉంటున్నారో, కొరత కలిగి ఉన్నారో దానిలోనే ఒక సంపూర్ణ సమృద్ధి కలిగిన దీవెనతో నింపండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.